అయితే 9:30 అవుతుంది కాబట్టి ఇంత జల్ది అయితే వండుకోం గైస్. నేను లేట్ వండుకుంటా కొద్దిసేపు టీవీ చూసుకున్నా నిద్ర పోతుందా అయితే మా అమ్మ అయితే పని చెప్పింది ఇదిగో ఆంటీకి ఇచ్చి రాస్తే ఇచ్చేసేస్తా. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఇప్పుడైతే టైం 6 అవుతుంది. అయితే ప్రతిసారి బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు టైం చెప్తున్నా గైస్. అయితే గైస్ ఇప్పుడైతే టైం 6 అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరు బయట ఉన్నారు. ఏమవుతుందో చూద్దాం. ఈరోజు ఏమవుతుందో చూపిస్తా గైస్. అందరు కొట్లాడుతారు. సో గైస్ ఈ రోడ్ అయితే కొత్త రోడ్ వేసారు. నిన్న మన చూపించిన గైస్ ఈ రోడ్డు నిన్న బ్లాగ్లా అనిపిస్తుంది. దీనివల్లనే నైట్ ఇంటికి కూడా పోవాల్సి వచ్చింది. ఇంట్లో వండుకోవాల్సి వచ్చింది బయట చెప్పండి. గైస్ ఇలా మా ఫ్రెండ్ కూడా ఉంటాడు. ట్యూషన్ రెండో ఆరు రాని రాలేదు. గైస్ కొత్త రోడ్ అయితే వేసారు ఫైనలీ. हाय गाइस, वेलकम टू ब्लॉग। क्या क्या सब्सक्राइब। हाँ क्या बोल रहे थे तू? मनी ब्लॉग को सब्सक्राइब एंड लाइक। वो मार्च से कुछ साल हो गए। क्यों? ఇప్పుడే పైకి వచ్చినా మళ్ళీ కాకొడేసారు. సో గైస్ పైకి అయితే వచ్చిన. అయితే పైకి రాగానే వీళ్ళు కాకు పైన పడేసారు. అయితే కాకు ఇవ్వనీకి పోతుంటే వాళ్ళు ఇంట్లోకి వస్తుంటే మా ఉందండి చూసి అలా తిట్టింది. పాపం వెళ్ళిపోయారు బయటికి. నేను కాకు అయితే ఇచ్చేసినప్పటికి కానీ మళ్ళీ తెలియదు కాకు ఇచ్చినట్టు పోయారు. అవును గైస్ బయట డైలీ ఆడుకుంటారు గైస్ వీళ్ళైతే. మనం ఏమనలేము, డైలీ ఆడుతూనే ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు సండే మన హాలిడేస్ ఉంటేనే ఆడతా వీళ్ళతోటి. చిన్నప్పుడు కూడా డైలీ ఆడే గైస్ గల్లీలో చిన్నప్పుడు. ఇప్పుడు ఎవ్వరు అందరు పెద్ద అయిపోయారు. కొంతమంది అక్క వాళ్ళు ఉండే కాలేజ్ ఇట్లా ఇప్పుడు ఎవ్వరు లేరు. అందరూ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికంటే వాళ్ళ పనాలు చేసుకుంటారు. ఇక వీడు ఒక్కడే ఉండు. వీడు కూడా ఇప్పుడు 10th కాబట్టి కనిపిస్తలేడు అంతా తక్కువ. కాలు చేతులు ఇరగొట్టుకొని కూర్చుని ఇంట్లో. మళ్ళీ ఇప్పుడు నేను కనుక వీడియో తీసింది అనుకో ఎందుకు రా చెప్పు తీసేకాలి అంటాడు. ఇక వాని దగ్గరకు అందుకనే వన్ గైస్ వీడియో తీస్తే వాళ్ళైతే నాకు ఏమంటారు మంచి చేస్తున్నారా అంటారో మోటివేషన్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి ఎక్కువ పోవాలనుకుంటా గైస్ నేనైతే. ఇప్పుడు వీడైతే చెప్పురి అది ఇది అంటాడు. పోపుది కాదు ఇప్పుడు ఇండియా కూడా నేను అట్లా గైస్. సో గైస్ ఇవన్నీ చెట్లకైతే మంచి పూలు వస్తున్నాయి. మొత్తం ఎండిపోయినాయి చెట్టుకి. అవును గైస్ ఎట్లా ఎండిపోయినాయి. ఇవైతే మంచిగా ఉన్నాయి పూలు. మంచిగా ఈ ఇంట్లో పూలు ఉన్నాయి గైస్. రే మంచిగా ఉన్నాయి గైస్ ఇవి. వీటితోటి ఆట ఆడుకునేవి గైస్. ఇగో ఇవి అనిపిస్తున్నాయి. వీటితోటి తలకాయ మీద కొట్టుకుంటే సౌండ్ వచ్చేది. ఇప్పుడు ఏం ఆడతలేనంత మర్చిపోయినా ఎట్లా కొట్టాలని. ఈ పూల ఇది కూడా బాగుంటుంది గైస్. ఇది కాదు ఇది చూపిస్తా గైస్ ఎట్లా వస్తుందో. సో గైస్ ఈరోజు అయితే బ్లాగింగ్ లేదు గైస్ అంట. నేను ఎప్పుడు గైస్ ఏమన్నా అంటే ఎప్పుడైనా నేను బయట ఆడుకోనికి ఎక్కువ పోను, ఇంటికానే ఉంటా గైస్. మనం దాకా ట్యూషన్ కూడా పోయి కానీ ట్యూషన్ మానేసిన అట్లా. ఇక ఎప్పుడైతే నేను బయట ఆడుకొని పోను ఎక్కువ ఫ్రెండ్స్తో తిరిగాను కాబట్టి అంతే ఇంటికానే ఉంటా కాబట్టి కంటెంట్ అంతా లేదు. బయటికి పోతే ఫుల్ కంటెంట్ దొరుకుతుంది గైస్ కానీ బయటికే పోవట్లేదు నేను. ఇక వీళ్ళ దగ్గర పోతే వీళ్ళ దగ్గర ఆడదామన్నా కానీ ఇట్లా ఇప్పుడు ఆడబుద్ధి కావట్లేదు గైస్. ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆడడానికి. ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఆడతా, ఇప్పుడు ఆడడానికి ఇంట్రెస్ట్ లేదు అట్లా గైస్. ఇందాక నుంచి అట్లా గాయస్ అంటున్నా గైస్. ఏదో అలవాటు అయిపోయింది గైస్. ఇప్పుడు అయితే 6:30 అవుతుంది టైము. ఏదో చీకటి కూడా అవుతుంది గైస్. ఇక్కడ లైట్లు కూడా వేసేసారు కానీ వీళ్ళు మాత్రం ఆడుతూనే ఉన్నారు. వీళ్ళు మాత్రం ఆడుతున్నారు గైస్. ఇక
సో గాయస్ ఈరోజు వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే గాయస్ ఇగో నేను కరెక్ట్గా డైలీ వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. అంటే మినిమం ఒక 5 days డైలీ పెడుతూనే ఉన్నా. అట్లనే అంటే అది బ్రేక్ కావద్దని చెప్పి పెడుతున్నా. ఒక 1 week అన్నా డైలీ పెట్టాలని. దాని తర్వాత కూడా పెడతా గాయస్, పెట్టదని కాదు. కానీ ఇప్పుడు కరెక్ట్ 1 week పెడితే దాని తర్వాత 10 days 20 days అట్లా పెడతా గాయస్ వ్లాగ్స్. అంటే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను నేను డైలీ. అయితే 9:30 వరకు ఇంత జల్ది అయితే వండుకోం గాయస్. నేను లేక వండుకుంటా కొద్దిసేపు టీవీ చూసుకున్నా. నిద్ర పోతుందా ఒక్కనే వండుకున్నా. అయితే మా అమ్మ అయితే పని చెప్పింది, ఇదిగో ఆంటీకి ఇచ్చి రాస్తే ఇచ్చేస్తా. సో గాయస్ ఇప్పుడైతే ఇంతసేపు అయితే మా అక్క ల్యాప్టాప్లో నా వ్లాగ్స్ చూసారు. నా వ్లాగ్ చూసి నవ్వుతారు. అంటే మా అక్క బీటెక్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ల్యాప్టాప్ అయితే ఉన్నది గాయస్. అయితే నేనేం అలా జోక్స్ చేయలేదు, ఏం చేయలేదు గాయస్. నా వ్లాగ్ చూసి నవ్వుకుంటారు. ఏమన్నా మీరు కూడా నా వ్లాగ్ చూసి నవ్వుకుంటారా గాయస్? అయితే కామెడీ ఏం చేయను, నా లైఫ్ రియాలిటీ నేనేం నా లైఫ్లో ఏం చేస్తా అసలుకి. మార్నింగ్ చూపించలేను, ఎందుకంటే నేను మార్నింగ్ లేచి రెడీ అయిపోయేసరికి లేట్ అయిపోతుంది నాకు స్కూల్కి. మళ్ళీ వచ్చినాకనే రోజు 5కి 4కి అట్లా స్టార్ట్ చేసే వ్లాగ్. అయితే నేను డైలీ వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తున్నా గైస్. మినిమం ఒక 6-5 days నుంచి తీస్తున్నా కరెక్ట్గా. ఇప్పుడైతే గైస్ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా, ఎందుకంటే గైస్ చేసేది ఏం లేదు, ఇంకా చీకటి అయితే అయింది గైస్. ఇప్పుడైతే 7:50 ఏమో అవుతుంది గైస్ టైం. ఇక చీకటి కూడా అయిపోయింది మొత్తం. వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఈ ఛానల్ అయితే నేను నా లైఫ్కి రిలేట్ నేను ఏం చేస్తాను అన్నీ ఇలా ఇవి చిన్న వీడియోస్ అయితే చిన్న చిన్న పిల్లలు కూడా చూడవచ్చు, ఎందుకంటే ఇలా ఏముండవు, నేను చేసేదే చూపిస్తాను మీకు. అయితే గైస్ వీడియో అయితే ఏం చేస్తున్నా, హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కనిపిస్తుంది బెల్ ఐకాన్, దాన్ని కూడా చేసుకోండి, డన్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం.